సార్ నేను బాబుని అడాప్ట్ చేసుకుంటాను. మీరు లండన్ లో ఉన్నట్టు తెలిసింది. అవును సార్. బాబుని మీరు అడాప్ట్ చేసుకోవచ్చు, బట్ మీకు పెళ్ళై ఉండాలి. మీకు పెళ్ళయిందా? లేదు సార్, ఎంగేజ్మెంట్ అయింది. 4 నెలల్లో పెళ్లి. నేను ఎలాగైనా నా ఫియాన్సీని కన్విన్స్ చేసి బాబు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను. 4 నెలల పాటు మీరు ఒక్కరే బాబుని చూసుకోవడం అంటే ప్రాక్టికల్ గా కష్టం సార్. సార్ బాబుని ఆర్ఫనైజ్ లో చేర్చాల్సి వస్తుంది. అఫ్ కోర్స్ అండర్ ది సూపర్విజన్ ఆఫ్ యూకే గవర్నమెంట్. అలా వద్దు సార్, వాడికి మేమందరం ఉన్నాం. అది కరెక్టే. మీ అబ్బాయి యూకేలో మాస్టర్స్ చేశాడు కదా? అవును సార్. అయితే ఒక 4-5 months నేను మేనేజ్ చేయగలను ఆన్ వన్ కండిషన్. చెప్పండి. ఈ 4-5 నెలలు విక్రమ్, సుభద్ర, అనురాగ్, శాంతి వాళ్ళ ఇంట్లో ఉంటూ పిల్లాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ లోపున సుభద్ర వాళ్ళ ఫియాన్సీని కన్విన్స్ చేసుకోవాలి, ఆర్ మీరు శాంతి వాళ్ళ పేరెంట్స్ ని కన్విన్స్ చేయాలి. నేను చూసుకోవాలా? అవునరా, నువ్వే చూసుకోవాలి. ఆ ఆఫీసర్ చెప్పినట్టు ఓ 4-5 నెలలు నువ్వు మేనేజ్ చేస్తే శాంతి వాళ్ళ పేరెంట్స్ ని నేను కన్విన్స్ చేస్తాను. ఆ 4-5 నెలలు నన్ను ఎవడు మేనేజ్ చేస్తాడు? అది కాదురా, ఇది పిల్లలతో డీలింగ్. నాలంటూ అసలు నమ్మకూడదు, నా వల్ల కాదు. విక్రమ్, మేమనుకోకపోయినా నలుగురు అనుకుంటారు. సుభద్ర, ఆల్రెడీ నీకు ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రెండ్ పిల్లాడి కోసం వేరే అబ్బాయితో కలిసి ఉంటారంటున్నావు. బయట ఈ విషయం తెలిస్తే అసలు పెళ్లి వారు ఒప్పుకుంటారా? మీరైనా చెప్పండి దానికి. తప్పదమ్మా, ఒప్పించాలి. నువ్వేమని అనుకోరానా? విక్రమ్, నేను ప్రాక్టికల్ గా మాట్లాడుతాను, ఎమోషనల్ గా మాట్లాడుతున్నాను. ఎమోషనల్ గా ఉండకుండా ఇంకెలా మాట్లాడతానమ్మా? 2 ఏళ్ల చిన్న పిల్లాడు, అలా వదిలేస్తే ఎలా? నేను చెప్తున్నా వింటలేదు. అమ్మ మాట్లాడుతుందట. హలో నానా. విక్రమ్, ఒకసారి మాట్లాడరా. నానా, ఒక మాట ఇస్తే దానికి కట్టుబడి ఉండటం మీ దగ్గరే నేర్చుకున్నానన్నా. ఖుషిని నేను చూసుకుంటాను, కార్తిక్ ని కన్విన్స్ చేసుకుంటాను. ఐ ప్రామిస్. ఒక్క రీజన్ చెప్పానా? అసలు నేను వాడిని చూసుకోగలను నీకెందుకు అనిపిస్తుంది? రీజన్ లేదు కానీ ఒక విషయం చెప్తాను. అనురాగులాగే వాడి కొడుకును కూడా అనాథం చేసేస్తావారా? ఆలోచించు. మరోసారి ఆలోచించండి. పిల్లల్ని పెంచడం అంటే యూట్యూబ్ లో చూసినంత ఈజీ కాదు. మరో విషయం, మీరు ఈ 6 నెలలు యూకేలో అనురాగ్ ఇంట్లోనే ఉండాలి. చైల్డ్ సర్వీసెస్ ఆఫ్ యూకే వాళ్ళు మిమ్మల్ని మానిటర్ చేస్తూ ఉంటారు. ఖుషి విషయంలో ఏమాత్రం పొరపాటు జరిగినా ఖుషిని వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. ఓకే అనుకుంటేనే దీని మీద సంతకం పెట్టండి. ఏ ఖుషి, వెయిట్. ఏ ఖుషి, ఖుషి వెయిట్. బానే కట్టాడు. ఇది చూసుకో. ఓకే. హే ఖుషి, ఖుషి ఖుషి వెయిట్ 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 వెయిట్. ఎంజాయ్. మన రూమ్ ఎక్కడ? ఈ బ్యాగ్ కూడా మన రూమ్ లోనే పెట్టు. మన రూమ్ కాదు, నాది. అబ్బా, ఇప్పుడు అర్థమైందిరా బావా, పిల్లోడు నీ దగ్గరికి ఎందుకు వస్తున్నాడా అని. నీకు వాడు కొత్తేమో గాని వాడికి నువ్వు కొత్త కాదు. వాళ్ళమ్మ నా ఫోటో చూపించి బూచుడని చెప్పి భయపెట్టుంటే బాగుండేది. నా దగ్గరికి వచ్చేవాడు కాదు. పాపం నా పిల్లోడు. పిల్లోడు వాడు, పాపం నేను.
వచ్చినప్పటి నుంచి కనీసం పాలు కూడా తాగలేదు. ఇల్లంతా పరిగెడుతూనే ఉన్నాడు. పరిగెత్తట్లేదు, వాళ్ళ అమ్మ నాన్నల కోసం వెతుకుతున్నాడు. What happened? మేము లండన్ వచ్చి 5 ఏళ్ళైందన్న మాటే గాని మా అమ్మాయిదంతా ఇండియన్ పద్ధతే రావు గారు. హలో, మనం ఖచ్చితంగా ఈ ఇంట్లోనే ఉండాలా? బాబు పడుకున్నాడు. రేపు మెమోరియల్ ఈవెంట్ కి చుట్టుపక్కల అందరూ వస్తున్నారు కదా, సో ఐ నీడ్ దీస్ గ్రోసరీస్. నేను తీసుకొస్తా. మంచిగా కనపడే వాళ్ళందరూ మంచోళ్ళు కాదరా. ఫర్ ఎగ్జాంపుల్ నేను చాలా మంచోళ్ళ కనిపిస్తా, కానీ మంచోడ్నా కాదు. నిన్ను నువ్వు మంచోడు అనుకోవడమే చాలా పెద్ద తప్పురా. నేను ఎమోషనల్ గా మాట్లాడుతున్నప్పుడు సీరియస్ గా మాట్లాడమాక. యావరేజ్ ఎమోషన్ అన్నావు. అదేరా నేను చెప్పేది. ఇప్పుడు ఒక అమ్మాయి కనపడితేనే నన్ను నేను చూసుకోలేను, పిల్లని ఎలా చూసుకుంటా? హౌ? ఇట్స్ ఎమోషన్. ఇప్పుడు మందులో సోడా కలుపుకోవచ్చు, నేచురల్, లేదా వాటర్ కలుపుకోవచ్చు, లేకపోతే దరిద్రంలో దరిద్రం జ్యూస్ నీలాంటి నికృష్టుడు కలుపుకుంటాడు. కానీ పాల్లాంటి వాడు, మందు లాంటి నేను కలవలేవు. పాలు మందు కలవలేవు. ఇట్ కాంట్ రా, ఇట్ కాంట్. నేను వాడిని చూసుకోలేను. ఏ ఇంకా పడుకోలేదా? కామన్ సెన్స్ లేదా? ఏ టైం కడిగాను, ఏ టైంకి వచ్చా? నువ్వు నా కోసం వెయిట్ చేయక్కర్లా. కనీసం టైం సెన్స్ కూడా లేదా? డోర్స్, ఐ విల్ ఓపెన్ మై ఓన్ డోర్స్. గ్రోసరీస్ తెమ్మంటే తాగేసి వచ్చా. చిల్ బ్రో. కాంట్ ఈవెన్ లుక్ ఎట్ యు రైట్ నౌ. డిస్గస్టింగ్. నీ వల్ల కాదంటే నాకు చెప్పేయొచ్చు కదా, నేనే వెళ్ళేదాన్ని. నీకు వినిపించట్లేదా? గాడ్, హౌ am I going to get my guests tomorrow? నిన్ను నమ్మాను కదా, నా తప్పే. ఏం చేస్తున్నావు బావా? ఫోన్ లో మాట్లాడుతుంది. ఓ ఓకే. మరి ఫోన్ లేదు? హెడ్ ఫోన్. హెడ్ ఫోన్స్ కూడా లేవు. హలో కస్టమర్ కేర్, బియర్ లో ఏం కలిపారా? బ్యాడ్ బాయ్స్ మీరు, వెరీ బ్యాడ్. అలా కలుపు. థ్యాంక్స్, మీరైనా తీసుకొచ్చారు. పర్లేదు. మంచు పడుతుంది, లోపలికి వచ్చేది. వెదర్ ఈజ్ వెరీ బ్యాడ్. Good people die, but death can't kill their names. As long as we live, they live too. They are now part of us, as we remember them. Thank you. బావా, అసలు ఈ ఈవెంట్ దేని గురించి? మనకు తెలిసిన వాళ్ళందరూ జరిగిపోయిన విషయాన్ని మర్చిపోమని పదే పదే గుర్తు చేసే ప్రోగ్రామ్. ఆ పక్కింటి వాళ్ళు రాలేదేంటి? వాళ్ళ ఇంటికి వెళ్ళలేదా పిలవడానికి? 10 days బ్యాకే వెళ్ళాడు. ఎందుకు? అది దీని గురించి కాదు, అది వేరే ఈవెంట్. పెళ్లి. వాళ్ళ ఇంట్లో వాళ్ళ కూతురు పెళ్లి పెట్టుకున్నారు, రాకూడదంట. వాళ్ళ ఇంట్లో పెళ్ళని మీకెలా తెలుసు? మీకు బాగా ఆకలేస్తున్నట్టుంది, పదని తిందాం. సరేలే.